సర్పంచ్ ఎలక్షన్స్ లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామన్నారు కాంగ్రెస్ నాయకులు. బీసీలకు అన్నింట్లోనూ పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీసీ సెంట్రిక్ గా ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కుల సర్వే నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2029లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, రాహుల్ ప్రధాని కావటం తథ్యమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. గాంధీ భవన్ లో ఓబీసీ నేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో స్టేట్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. బీసీలకు 56.3% ఉన్నామనే అఫీషియల్ డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది. కేంద్రం నట్టు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే రాహుల్ గాంధీ గారు దేశంలో ఛాంపియన్ అయిపోతారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండిపోతుంది అని ఒక కుటిల యత్నంతో ఆపారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ఎజెండా కాబట్టి మొట్టమొదటి అంశంగానే మొదటి పార్లమెంట్లోనే మనం 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధ తెచ్చుకుంటాం. పార్లమెంట్ సాక్షిగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం సభ్యత్వ నమోదు యాప్ ను ప్రారంభించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. వికలాంగుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. వికలాంగుల రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా యాప్ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 40% వైకల్యానికే పరికరాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 7,000 వికలాంగుల సంఘాలను ఇప్పటికే ఏర్పరిచాం. 18,000 వికలాంగుల సంఘాలు ఏర్పాటు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వికలాంగుల చెంతకు వీరయ్య అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా వికలాంగుల సంక్షేమంతో పాటు వికలాంగుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం కోసం మరి ఇలా యాప్ను లాంచ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాల మార్పు ఉంటుందని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. హరీష్ రావు లేని బొగ్గు స్కామ్ ను సృష్టిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ జిల్లాల అంశమైతే హరీష్ రావు కోల్ అంశమని, ఇవి లేని అంశాలను తెర మీదకి తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిల్చేదో లబ్ధి పొందాలని, దాంతో పాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించే ఒక ఎత్తుగడతో బావబామర్దులు ముందుకు పోతున్నా సరే, మీకు మీరుగా స్వీయ రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థమవలసిన అవసరం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావులు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సిట్ విచారణకు లోపలికి పోగానే కాళ్ల బేరానికి వస్తారన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేశారని సొంత కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారని చెప్పారు మేడిపల్లి. కేటీఆర్ గారు, మీరు స్టడీస్ అప్పుడు చేయకుండా సిట్ ముందు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేకపోతే సమాధానాలు చెప్పు. లోపల ఒకటి బయటకు వచ్చి పెద్ద పెద్ద గంభీరాలు పడుతూ లోపల కాళ్ళ బేరం నువ్వు నీ బావ ఏ విధంగా పడుతున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దీని మొత్తం కర్త కర్మ క్రియ అంతా సొంత మీ కుటుంబ సభ్యుల్లో కూడా టెలిఫోన్ ట్యాప్ చేసిరని స్వయంగా మీ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండకట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కేంద్రం కొత్త నిబంధనలతో చట్టం తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైంది. త్వరలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే గ్రామ సభల్లో తీర్మానాల కార్యక్రమం కొనసాగుతోంది. తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.